తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడే స్థాయిలో ఉంటే ఇంకా ఏప్రిల్, మేలో ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎండలు మరింత పెరగనున్నాయి. ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీల వరకు నమోదైందని హైదరాబాద్ వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఆ ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే 2 వీలర్ పైన బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజులు కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర, అలాగే చూసుకున్నట్లయితే తూర్పు, దక్షిణ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా రానున్న 3 రోజులు కూడా ఈ రోజు రేపు కూడా కొంచెం అధికంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి రానున్న 2 రోజులకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో దీనివల్ల పబ్లిక్ ఎప్పటికప్పుడు క్రమేపీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ ద్వారా పొందుపరచడం కూడా జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఇంకా పరమట జిల్లాలుగా ఉన్నటువంటి వికారాబాద్, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాలకు చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంచెం ఉష్ణ తీవ్రత 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్లో సుమారు 40.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది. ఇంకా సిటీలో కనుక చూసుకున్నట్లయితే 38.2 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం కూడా చూస్తున్నాము. రానున్న 2 రోజులు కూడా క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ స్వల్పంగా ఉష్ణ తీవ్రత తగ్గి తేలికపాటి వర్షాలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పెంపుడు జంతువులు ఉన్నవారు ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటికి ఎక్కువ మోతాదులో నీటిని అందించాలని, అలాగే బయట పనికి వెళ్లే వారైతే మంచి ఆహారంతో పాటు నీటిని ఎక్కువగా మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి రోజుల్లో కాటన్ దుస్తులు ధరించినట్లయితే బాగుంటుందని వారు చెబుతున్నారు. ఈ నెల 31 తర్వాత 2 రోజుల వరకు కాస్త చల్లగా ఉంటుందని, వర్షం పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అలాగే ఏప్రిల్, మే నెలలో సాధారణ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రతతో పాటు వడగాలుల శాతం కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మరో 2 నెలల వరకు కూడా ఉష్ణోగ్రత ఇలానే ఉండే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.